ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్లో వాడి-వేడి చర్చకు రంగం సిద్ధమైంది. ఈ రోజు లోక్సభలో ప్రశ్నలు సంధించేందుకు విపక్షం, ధీటైన సమాధానం బదిలిచ్చేందుకు అధికార కూటమి సమాయత్తమయ్యాయి. పహల్గాంలో పర్యాటకుల ప్రాణాలు బలిగొన్న ముష్కరుల అంతు చూడటానికి మన సైన్యం ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఉగ్రవాద స్థావరాలు నాశనం చేసి దూకుడు మీద వెళ్తున్న సైన్యం హఠాత్తుగా ఆపరేషన్ను నిలిపివేయడాన్ని విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వాణిజ్య సంబంధాలను అస్త్రంగా ప్రయోగించి భారత్ పాక్ పోర్ను తానే విరమింపచేశారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేకసార్లు చెప్పడాన్ని కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షం పార్లమెంట్లో ప్రధానంగా ప్రస్తావించనుంది. ఉభయ సభల్లో ఒక్కో దానిలో చర్చకు 16 గంటల చొప్పున సమయాన్ని కేటాయించారు. ముందుగా లోక్సభలో చర్చ మొదలవుతుంది. రాజ్యసభలో మంగళవారం నుంచి చర్చిస్తారు. సోమ, మంగళ, బుధవారాల్లో తమ సభ్యులంతా లోక్సభకు తప్పనిసరిగా హాజరు కావాలంటూ కాంగ్రెస్ విప్ జారీ చేసింది. ఆపరేషన్ను విజయవంతంగా కొనసాగించి పాక్ను కాళ్లబేరానికి రప్పించి ప్రపంచ దేశాల్లో మన దాయాది తీరును పూర్తిగా ఎండగట్టి మద్దతు సమీకరించగలిగామని సభాముఖంగా చెప్పేందుకు అధికార పక్షం సిద్ధంగా ఉంది. అమెరికా జోక్యం నిజమా కాదా? ఒకవేళ నిజమే అయితే అది మన సార్వభౌమాధికారంలో కలగజేసుకోవటం కిందికి రాదా? మన యుద్ధ విమానాలు కూడా కూలినట్లు వచ్చిన వార్తలో నిజమెంత? దానికి పాల్పడిన అసలైన ముష్కలను ఇంతవరకు ఎందుకు పట్టుకోలేకపోయారు? ఇలాంటి అంశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్షం కసరత్తు పూర్తి చేసింది.